Hi friends, welcome to School of Mechanical YouTube ఛానల్. సో ఫస్ట్ నేను ఒక వీడియో పెట్టడం జరిగింది ఇంట్రో ఆఫ్ స్కూల్ ఆఫ్ మెకానికల్ అని. సో అందులో నేను అడిగాను అనమాట, నేను ఫ్లూయిడ్ మెకానిక్ స్టార్ట్ చేస్తున్నాను, సో దానికి ప్యారలల్గా ఇంకో సబ్జెక్ట్ చెప్దాం అనుకుంటున్నాను, ఈ సబ్జెక్ట్ స్టార్ట్ చేద్దామంటే సో కొంతమంది చూశారు. సో కొంతమందిలో మెజారిటీ ఆఫ్ పీపుల్ హీట్ ట్రాన్స్ఫర్ చెప్పమన్నారు. సో ఇంజనీరింగ్ ది సబ్జెక్టు హీట్ ట్రాన్స్ఫర్ అనేది. సో ఇంజనీరింగ్ హీట్ ట్రాన్స్ఫర్ పాస్ మార్క్కి సరిపోయేటట్టు, అంటే ఒక 3 యూనిట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెప్పబోతున్నాను. సో హీట్ ట్రాన్స్ఫర్ చెప్పడం ఓకే, కానీ ఇది నార్మల్గానే ఒక బోరింగ్ సబ్జెక్ట్. బోరింగ్ అంటే నిద్ర వచ్చేసే సబ్జెక్ట్ అనమాట. సో దీన్ని నేను ఇంకా సాగతీయకుండా స్ట్రైట్ టు స్ట్రైట్, పాయింట్ టు పాయింట్ చెప్పేస్తూ వెళ్ళిపోతాను. సో ఫస్ట్ థింగ్, సో మీకు ఫస్ట్ బేసిక్స్ ఉంటాయండి హీట్ ట్రాన్స్ఫర్లో. ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్, హీట్ ట్రాన్స్ఫర్ మీరు ఈ పేరు ఎక్కడో వినుంటారు. హీట్ ట్రాన్స్ఫర్ మీరు ఎక్కడ విన్నారు? థర్మోడైనమిక్స్లో వినుంటారు, టీడీలోన. థర్మోడైనమిక్స్లో హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఈక్వల్స్ టు, అక్కడ కూడా మీరు చదువుకొని ఉంటారు, ఎంసిపి డెల్టా టీ అని. సో అక్కడ చదివేశారు కదా, మళ్ళీ దాని గురించి స్పెషల్గా ఒక సబ్జెక్ట్ పెట్టుకొని ఎందుకు చదవడం? సో అక్కడ మీరు చదివింది హీట్ ట్రాన్స్ఫర్ ఫర్ అన్ ఎంటైర్ ప్రాసెస్ అండి. ఒక ఎంటైర్ ప్రాసెస్ జరిగిన తర్వాత ఎంత హీట్ ట్రాన్స్ఫర్ అయింది, దాని గురించి మీరు హీట్ ట్రాన్స్ఫర్లో నేర్చుకుంటారు. అదే ఇప్పుడు హీట్ ట్రాన్స్ఫర్లో అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక కంటైనర్ ఉంది. ఒక కంటైనర్ ఉంది. ఈ కంటైనర్ లోపల 200 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. దీని లోపల నేను ఒక బ్లాక్ పెట్టాను. ఈ బ్లాక్ కొంతసేపటి తర్వాత ఏమవుతుంది, 200 డిగ్రీ సెంటిగ్రేడ్కి రీచ్ అవుతుంది. సో ఇప్పుడు దీని టెంపరేచర్ కూడా ఏమైంది, 200 డిగ్రీ సెంటిగ్రేడ్ అయింది. సో నేను అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ ఒక 25 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ ఎంత ఉంది, 25 డిగ్రీ సెంటిగ్రేడ్. సో నేను ఇప్పుడు ఏం చేశాను, ఈ 200 డిగ్రీస్కి రీచ్ అవ్వగానే నేను దీన్ని తీసుకొని బయటని పెట్టాను. సో ఇప్పుడు దీని టెంపరేచర్ అంతా 200 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. సో కెల్విన్ స్టేట్మెంట్ ప్రకారం ఏంటి, హీట్ ఫ్లోస్ ఫ్రమ్ న్యాచురల్ హీట్ ఎలా ఫ్లో అవుతుంది, హై టెంపరేచర్ నుండి లో టెంపరేచర్కి. ఇది క్యూ. సో మీరు థర్మల్లో నేర్చుకునేది ఏంటంటే 200 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆఫ్ ఒక సబ్స్టెన్స్ 25 డిగ్రీస్ ఎన్విరాన్మెంట్కి ఎంత హీట్ని రిజెక్ట్ చేయగలదు. సో ఇది మీరు నేర్చుకుంటారు. అంటే 200 డిగ్రీ సెంటిగ్రేడ్ నుండి అది 25 డిగ్రీ సెంటిగ్రేడ్కి రీచ్ అయ్యేంత వరకు అది ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ని రిజెక్ట్ చేస్తుందో మీరు థర్మల్లో నేర్చుకుంటారు. అదే హీట్ ట్రాన్స్ఫర్లో వచ్చేసరికి రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ నేర్చుకుంటారు. రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ మీరు థర్మల్లో నేర్చుకునే హీట్ క్యూ, ఇక్కడ నేర్చుకునే హీట్ ట్రాన్స్ఫర్ క్యూ డాట్. రేట్ అంటేనే మీకు అర్థమైపోయి ఉండొచ్చు, పర్ టైం. సో ఇట్ ఈస్ క్యూ పర్ టైం. అంటే ఒక సెకండ్కి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ రిలీజ్ చేస్తుందో మీరు
హీట్ ట్రాన్స్ఫర్లో నేర్చుకుంటారు. సో హీట్ ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది, కానీ ఎలా అవుతుందండి? కొన్ని మోడ్స్లో హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఏంటి? మోడ్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. మోడ్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. హీట్ ఎప్పుడు ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? కొన్ని మోడ్స్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎన్ని మోడ్స్? 3 మోడ్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ కండక్షన్, సెకండ్ వన్ కన్వెక్షన్, థర్డ్ది రేడియేషన్. కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్ మూడింటి ద్వారా హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఫస్ట్ది కండక్షన్. సో ఫస్ట్ ఏంటి? కండక్షన్. కండక్షన్ అంటే ఏంటో చూద్దాం. మీ దగ్గర ఒక సబ్స్టెన్స్ ఉందండి. ఇదేంది? సమ్ ర్యాండమ్ ఆబ్జెక్ట్, ఏదో ఒక బాడీ అది. సో ఈ బాడీలో మీకు కార్టీజియన్ కోఆర్డినేట్స్ ఉంటాయి. ఏంటి? ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్ అండ్ జెడ్ డైరెక్షన్. ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్ డైరెక్షన్. హారిజాంటల్గా ఉంటే ఎక్స్, వర్టికల్గా ఉంటే వై, అలాంగ్ ఫ్రంట్ ఉంటే దాన్ని జెడ్ ఉండవు. సో అలాగే నేను ఒక ర్యాండమ్ డైరెక్షన్ తీసుకుంటున్నాను. ఇదేంటి? ఇది ఒక ర్యాండమ్ డైరెక్షన్. దీనికి నేను ఎన్ డైరెక్షన్ అని పేరు పెడుతున్నాను. ఎన్ అనే ఒక డైరెక్షన్ తీసుకున్నాను. సో ఆ డైరెక్షన్లోనే హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో హీట్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? ఈ డైరెక్షన్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది? క్యూ డాట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. క్యూ డాట్ హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అలా ట్రాన్స్ఫర్ అవుతుందని దాని అర్థం ఏంటి? ఇట్ సైడ్ హై టెంపరేచర్ రీజియన్ ఉంది, ఇట్ సైడ్ లో టెంపరేచర్ రీజియన్. Heat always flows from higher temperature to lower temperature. సో ఇది ఎన్ డైరెక్షన్ కదా. సో మీరు చూసినట్టయితే ఈ స్టార్టింగ్ దగ్గర టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. ఈ డైరెక్షన్ ఎలా ముందుకెళ్తున్న కొలది ఈ స్టార్టింగ్ దగ్గర టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. మీరు ఈ డైరెక్షన్ ఇలా ముందుకెళ్తున్న కొలది టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది. అంతే కదా, కామన్ సెన్స్. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో ఇప్పుడు కండక్షన్ అంటే ఏంటో చూద్దాం. కండక్షన్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బాడీ తీసుకుంటున్నాను. సో ఇదొక బాడీ. ఇవన్నీ ఏంటి? దాంట్లో మాలిక్యూల్స్. ఇవన్నీ ఏంటివి? సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఒక బాడీ, దాంట్లోని మాలిక్యూల్స్ కనిపిస్తున్నాయి. నేను ఏం చేశాను? ఇట్ సైడ్ హై టెంపరేచర్ రీజియన్ పెట్టాను. ఏం చేశాను? ఇట్ సైడ్
హై టెంపరేచర్ రీజియన్ పెట్టాను. సో పెడితే ఏమవుతుంది, హీట్ ఏమవుతుంది, ఫస్ట్ ఈ లా ఇది ఈ లాస్ట్లో ఉండే ప్లేన్ తీసుకుంటుంది, తీసుకొని ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తుంది, అంతే కదా. సో మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ ఈ సైడ్లో ఉండే హీట్ని ఫస్ట్ దాన్ని అంటుకుని ఉండే మాలిక్యూల్స్ తీసుకున్నాయి. ఇవి కదలకుండా వాటి కాంటాక్ట్లో ఉండే మాలిక్యూల్కి హీట్ని ఇచ్చాయి. సో ఏమైంది, ఫస్ట్ ఈ మాలిక్యూల్స్ తీసుకుంటున్నాయి, ఆ మాలిక్యూల్స్ తీసుకొని వాటి కాంటాక్ట్లో ఉండే నెక్స్ట్ మాలిక్యూల్కి ఇస్తున్నాయి హీట్ని. ఈ మాలిక్యూల్స్ కూడా హీట్ని తీసుకొని ఏం చేస్తున్నాయి, వాటి కాంటాక్ట్లో ఉండే నెక్స్ట్ మాలిక్యూల్కి ఇస్తున్నాయి. నెక్స్ట్ ఈ మాలిక్యూల్స్ కూడా ఏం చేస్తున్నాయి, వాటి కాంటాక్ట్లో ఉండే నెక్స్ట్ మాలిక్యూల్స్కి హీట్ ఇస్తున్నాయి. సో ఇప్పుడు ఎలా జరుగుతుంది ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్, ఫిజికల్ కాంటాక్ట్ వల్ల జరుగుతుందండి. హీట్ ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుంది, ఫిజికల్ కాంటాక్ట్ వల్ల జరుగుతుంది. మాలిక్యులర్ లెవెల్లో మాలిక్యులర్ యాక్టివిటీ వల్ల హీట్ ట్రాన్స్ఫర్ జరిగితే దాన్ని కండక్షన్ అంటారు. సో ఈ విధంగా హీట్ ట్రాన్స్ఫర్ అవ్వడాన్ని కండక్షన్ అంటారు బేసిక్గా. ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ డ్యూ టు molecular activity. సో ఇప్పుడు మీరు చూసిన ఈ ఆబ్జెక్ట్ ఇదైతే ఉందో, మీరు చూసిన ఈ బాడీ ఏదైతే ఉందో, ఈ బాడీ అంతా సాలిడ్ మాలిక్యూల్స్ అనుకున్నాం. ఒకవేళ ఇవే మాలిక్యూల్స్ కనుక లిక్విడ్ మాలిక్యూల్స్ అయ్యి సేమ్ ఇదే విధంగా అవి కదలకుండా హీట్ని కనుక ట్రాన్స్ఫర్ చేసాయంటే ఫిజికల్ కాంటాక్ట్ ద్వారా లిక్విడ్స్లో కూడా కండక్షన్ జరిగినట్టే. ఒకవేళ ఇవే గ్యాస్ మాలిక్యూల్స్ అనుకొని ఈ గ్యాస్ మాలిక్యూల్స్ కదలకుండా ఒక దగ్గరే ఉండి వాటి ఫిజికల్ కాంటాక్ట్ ద్వారా ఒక మాలిక్యూల్ నుండి ఇంకొక మాలిక్యూల్కి అలా హీట్ ట్రాన్స్ఫర్ చేసాయంటే దాన్నే మనం కండక్షన్ అని అంటాం గ్యాసెస్లో. సో బేసిక్గా లిక్విడ్స్ గ్యాసెస్ అనేవి హీట్ని తీసుకోగానే ఒక దగ్గర ఉండలేవండి, వాటికి మొమెంటం మారిపోతుంటుంది. సో లిక్విడ్ మాలిక్యూల్స్ గ్యాస్ మాలిక్యూల్స్కి ఎప్పుడైతే హీట్ వస్తుందో అట్లా ర్యాండమ్నెస్ పెరిగిపోద్ది, ఆ మాలిక్యూల్స్ అక్కడే ఉండవు. ఇదంటే సాలిడ్ మాలిక్యూల్స్ వీటికి చాలా ఎక్కువ స్ట్రెంత్ ఉండే బాండ్ ఉంటుంది కాబట్టి ఇవేం ఎక్కడికి కదలటం లేదు. కానీ జనరల్గా అయితే లిక్విడ్ మాలిక్యూల్స్ గ్యాస్ మాలిక్యూల్స్ కదిలిపోతాయి. సో బేసిక్గా నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే కండక్షన్ can happen in solids, liquids and gases. సాలిడ్స్లోనే జరగచ్చు, లిక్విడ్స్లోనే జరగచ్చు, గ్యాసెస్లోనే జరగచ్చు. బట్ కండిషన్ ఏమై ఉండాలి, మాలిక్యూల్స్ యొక్క బల్క్ మోషన్ ఉండకూడదు. ఎప్పుడైతే లిక్విడ్కి కానీ గ్యాసెస్కి కానీ హీట్ని ఇస్తామో అట్లా బల్క్ మోషన్ జరుగుతుంది మాలిక్యూల్స్ది, వాటి మొమెంటం మారిపోతూ ఉంటుంది, వాటి యొక్క వెలాసిటీస్ పెరుగుతాయి. సో ఏమవుతుంది, దానివల్ల లిక్విడ్స్లోని గ్యాసెస్లోని కండక్షన్ జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో బేసిక్గా కండక్షన్ దేంట్లో జరుగుతుంది, సాలిడ్స్లోనే జరుగుతుంది. సో మన దగ్గర ఒక లా ఉంది, ఆ లా పేరేంటంటే Fourier's law of heat conduction. లా పేరేంటండి,
Fourier's law of heat conduction. So this law is given by, it was given by జోసెఫ్ ఫోరియర్ అనే ఒక వ్యక్తి ఇచ్చారండి. జోసెఫ్ ఫోరియర్. జోసెఫ్ ఫోరియర్ ఇతను ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్, ఫిజిస్ట్. ఇతను ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్ కమ్ ఫిజిస్ట్ అండి. ఎప్పుడు ఇచ్చాడు? ఇన్ 1822. సో అసలు ఈ లా ఏంటి, ఈ లా ఏంటో చూద్దాం. Fourier's law states that Fourier's law states that heat flux is directly proportional to temperature gradient. సో ఈ లా ఏం చెప్తుంది? states that heat flux is directly proportional to temperature gradient అని చెప్తుంది. సో ఫస్ట్ హీట్ ఫ్లక్స్ అంటే ఏంటి, టెంపరేచర్ గ్రేడియంట్ అంటే ఏంటో చూద్దాం. హీట్ ఫ్లక్స్ is the heat transfer rate. హీట్ ఫ్లక్స్ అన్న హీట్ ట్రాన్స్ఫర్ రేటే, కాకపోతే ఇదేంటి పర్ యూనిట్ ఏరియా. హీట్ ఫ్లక్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద హీట్ ట్రాన్స్ఫర్ రేట్ పర్ యూనిట్ ఏరియా. దీన్ని స్మాల్ క్యూతో డినోట్ చేస్తామండి. స్మాల్ క్యూ డాట్తో డినోట్ చేస్తారు. నెక్స్ట్ టెంపరేచర్ గ్రేడియంట్ అనే పదానికి అర్థం ఏంటంటే, ఎప్పుడైనా దేన్నైతే మీరు డివైడెడ్ బై డిస్టెన్స్ చేస్తారో దాన్ని గ్రేడియంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్లూయిడ్ మెకానిక్స్లోకి వెళ్ళారనుకోండి, ఫ్లూయిడ్ మెకానిక్స్లో మీకు వెలాసిటీ గ్రేడియంట్ అనేసి ఉంటుంది. వెలాసిటీ గ్రేడియంట్ అంటే వెలాసిటీ డివైడెడ్ బై డిస్టెన్స్. మీకు ఫ్లూయిడ్ మెకానిక్స్లోనే ప్రెషర్ గ్రేడియంట్ ఉంటుంది. ప్రెషర్ గ్రేడియంట్ అంటే ప్రెషర్ డివైడెడ్ బై డిస్టెన్స్. సేమ్ అలాగే టెంపరేచర్ గ్రేడియంట్ అంటే డో టెంపరేచర్ బై డో డిస్టెన్స్ ఎక్స్ వై జెడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ తీసుకున్నాను అనుకోండి, వైకి జెడ్కి అన్యాయం చేసినట్టు ఉంటుంది. సో నేను ముందులాగే ఇక్కడ ఏదైతే ఎన్ డైరెక్షన్ తీసుకున్నానో, బేసిక్గా మీకు ఏంటి, ఎక్స్ డైరెక్షన్లో డిస్టెన్స్ని ఎక్స్ అంటారు, వై డైరెక్షన్లో డిస్టెన్స్ని వై అంటారు, జెడ్ డైరెక్షన్లో డిస్టెన్స్ని జెడ్ అంటారు. సేమ్ అలాగే నేను ఎన్ డైరెక్షన్లో డిస్టెన్స్ని ఎన్ అనుకుంటున్నాను. సో నా డిస్టెన్స్ ఎన్ కాబట్టి నేను ఇక్కడ డో టెంపరేచర్ బై డో ఎన్ రాసాను. ఓకే కదా? సో ఇప్పుడు ఈ లా ఏం చెప్తుంది? స్మాల్ క్యూ డాట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డో టెంపరేచర్ బై డో డిస్టెన్స్. దాన్ని టెంపరేచర్ గ్రేడియంట్ అంటాం. సో ఇప్పుడు నేను ప్రపోర్షనాలిటీ తీసేయాలంటే నేను ఏం చేయాలి? ప్రపోర్షనాలిటీ తీసేస్తే క్యూ డాట్ ఈజ్ ఈక్వల్స్ టు
కాన్స్టెంట్ వస్తుంది. ఆ కాన్స్టెంట్ పేరు కే. కాన్స్టెంట్ పేరు ఏంటి? కే ఇంటూ డో టెంపరేచర్ బై డో డిస్టెన్స్. డో టెంపరేచర్ బై డో డిస్టెన్స్. ఈ హీట్ ట్రాన్స్ఫర్ కూడా ఎన్ డైరెక్షన్లో ఉంది, ఈ కే కూడా ఎన్ డైరెక్షన్దే. సో క్యూ డాట్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు కేఎన్ ఇంటూ డో టెంపరేచర్ బై డో టెం. క్యూఎన్ అంటే ఏంటి? స్మాల్ క్యూ డాట్ ఎన్ అంటే క్యాపిటల్ క్యూ డాట్ ఎన్ డివైడెడ్ బై ఏరియా ఇన్ ఎన్ డైరెక్షన్. కేఎన్ ఇంటూ డో టెంపరేచర్ బై డో ఎన్. సో మీకు క్యూ డాట్ ఎన్ కావాలి, ఈ ట్రాన్స్ఫర్ రేట్ ఎంత తెలియాలి. మీకు తెలియాలంటే ఏం చేస్తారు? ఏరియాని అవతలి పంపిస్తారు. కేఎన్ ఏఎన్ డో టెంపరేచర్ బై డో డిస్టెన్స్. మీరు ఈ డయాగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ డయాగ్రామ్లో మీకు హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ జరుగుతుంది. మీ వీడియో ప్రకారం లెఫ్ట్ నుండి రైట్కి వెళ్తుంది హీట్ ట్రాన్స్ఫర్ అనేది, కొంచెం ఇన్ఫ్లుయెంట్గానే వెళ్తుందిలేండి. సో హీట్ ట్రాన్స్ఫర్ లెఫ్ట్ నుండి రైట్కి వెళ్తుంది, మీ డైరెక్షన్ కూడా లెఫ్ట్ నుండి రైటే ఉంది. సో మీకు హీట్ ట్రాన్స్ఫర్ డైరెక్షన్ కనిపిస్తుంది. దాంతోపాటు ఇదేంటిది? ఎన్ డైరెక్షన్. ఇది ఎన్ డైరెక్షన్ కూడా లెఫ్ట్ నుండి రైట్కే ఉంది. సో మీ డైరెక్షన్లో వెళ్తున్న కొలది మీకు ఏమవుతుంది? టెంపరేచర్ తగ్గుతూ పోతుంది. మీరు స్టార్టింగ్లో కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఇది హై టెంపరేచర్ రీజియన్ కదా, సో ఇక్కడ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. సో మీరు డైరెక్షన్ ఇలా వెళ్తున్న కొలది టెంపరేచర్ ఏమవుతుంది? తగ్గుతూ ఉంటుంది. ఓకే కదా. సో మీరు మీ డైరెక్షన్లో వెళ్తున్న కొలది టెంపరేచర్ ఏమైపోతుంది? తగ్గుతుంది. సో కాబట్టి మీరు దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే మీకు ఇది నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఏమొస్తుంది? నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఏరియా ఆల్వేస్ పాజిటివ్. కే ఈజ్ ఆల్సో ఆల్వేస్ పాజిటివ్. సో మీరు మల్టిప్లై చేయండి, మీకు అక్కడ 3 టర్మ్స్ కనిపిస్తున్నాయి, 2 పాజిటివ్, 1 నెగిటివ్. పాజిటివ్ ఇంటూ పాజిటివ్ పాజిటివ్, పాజిటివ్ ఇంటూ నెగిటివ్ నెగిటివ్. సో టోటల్గా ఈ టర్మ్ ఏమైపోతుంది? నెగిటివ్ అయిపోతుంది. సో నాకు క్యూ డాట్ నెగిటివ్లో ఉండడం ఇష్టం లేదు. సో కాబట్టి నేను ఏం చేస్తున్నాను? క్యూ డాట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ పెట్టేస్తున్నాను ముందే, మైనస్ కేఎన్ ఏఎన్ డో టెంపరేచర్ బై డో డిస్టెన్స్. ఇప్పుడు చెక్ చేయండి. ఇప్పుడు చెక్ చేయండి, మైనస్ ఉంది, పాజిటివ్, మైనస్ కే వాల్యూ పాజిటివ్, మైనస్ ఇంటూ పాజిటివ్ పాజిటివ్, పాజిటివ్ ఇంటూ ఏ కూడా పాజిటివ్ కాబట్టి నెగిటివ్ పాజిటివ్ పాజిటివ్ నెగిటివ్. సో నెగిటివ్ ఇంటూ పాజిటివ్ నెగిటివ్, నెగిటివ్ ఇంటూ పాజిటివ్ నెగిటివ్, నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్. సో టోటల్గా ఈ టర్మ్ ఏమవుతుంది? ఇప్పుడు పాజిటివ్ వచ్చేస్తుంది. సో టోటల్గా ఏమైంది? ఇప్పుడు పాజిటివ్ వస్తుంది. హ్యాపీ ఎండింగ్. సో నెక్స్ట్ ఇందులో టర్మ్స్ని మీకు అందులో ఏ టర్మ్స్ కనిపిస్తున్నాయి? క్యూ డాట్ ఫస్ట్ వన్ ఏంటి? క్యూ డాట్ ఎన్ అంటే ఇట్ రిప్రజెంట్స్ ది హీట్ ఫ్లో రేట్ in n direction. Heat flow rate in n direction. నెక్స్ట్ మీకు కనబడేది KN కనిపించింది అంటే ఇట్ ఈస్ ద K అంటే ఏంటి? థర్మల్ కండక్టివిటీ. in n direction.
నెక్స్ట్ మీకు కనిపించేది ఏంటి? డో టెంపరేచర్ బై డో డిస్టెన్స్. దీన్నే టెంపరేచర్ గ్రేడియంట్ అంటాం. టెంపరేచర్ ఇన్ n డైరెక్షన్. an ఇదే కొంచెం ఇంపార్టెంట్ అండి. an అంటే ఏంటంటే, an అంటే ఏరియా. ఈ ఏరియా దేనిది? ఇట్ రిప్రజెంట్స్ ది పర్పెండిక్యులర్ ఏరియా టు ది డైరెక్షన్ ఆఫ్ heat transfer. Normal area to the direction of heat transfer. మీకు అర్థం అవ్వాలంటే ఒక డయాగ్రామ్ గీద్దాం. an అంటే ఏంటంటే, సో ఈ డైరెక్షన్లో మీకు హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనుకుందాం. ఈ డైరెక్షన్లో ఏమవుతుంది? హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. ఫ్లూయిడ్ ఆ డైరెక్షన్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇప్పుడు హీట్ an అంటే ఏమనుకున్నాం? నార్మల్ ఏరియా టు ది డైరెక్షన్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. నార్మల్ ఏరియా అంటే పర్పెండిక్యులర్ ఏరియా అనేసి. పర్పెండిక్యులర్ ఏరియా అంటే ఇది ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది. పర్పెండిక్యులర్ ఏరియా అంటే ఇది. సో నేను ఇప్పుడు ఏదైతే హైలైట్ చేస్తున్నానో అది ఇక్కడ an. మీకు ఇదేంటిది? ఇది an. నేను ఇప్పుడు హైలైట్ చేసింది నార్మల్ డైరెక్షన్. సో ఒకవేళ హీట్ ట్రాన్స్ఫర్ ఇలా జరుగుతుంది అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఇది నార్మల్ ఏరియా అవుతుంది. సో అప్పుడు ఇది నార్మల్ ఏరియా అవుతుంది, an. సో ఈ సెషన్ని ఇక్కడితో స్టాప్ చేద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఇక్కడ నుండి. సో మీకు ఈ వీడియో కనుక హెల్ప్ అయినట్లయితే దీన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. నెక్స్ట్ మీకు క్లాస్ వినేటప్పుడు మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా క్లాస్ మీద పెట్టండి. నోట్స్ గురించి మీరేం వరీ అవ్వకండి. నేను రాసే ఈ పీపీటీ అంతా మీకు పీడిఎఫ్ ఫార్మేట్లో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. నేను అందులో పోస్ట్ చేస్తాను క్లాస్ అయిపోయిన వెంటనే. సో మీరు అది నోట్స్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బై నౌ.